ప్రయాణం మంచిగా కదా. నమస్తే నమస్తే నమస్తే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చో కూర్చో కూర్చో. ప్రయాణం అంత మంచిగా అయిందా? ఎట్లా వచ్చారు? బస్కి వచ్చిరా? ఏమిటి మరి అక్కడ రోడ్ సినిమా ఉల్పకోటి పెట్ట పేరు మనదే అంత అంటే నాది కాదు, సంఘం మన సంఘం అంత బాగానారా తల్లి? అంత బాగానమ్మా. పెళ్లి పిల్లగాడు ఎవరు? పెళ్లి పిల్లగాడు బాగా ముదురున్నట్టు అంటే బట్టదారు ఉన్నది. పట్ల షాప్ ఉందట్రా, కొంచెం బలిసిన పాటి తొందరలేదు. పిల్లానికి ఏమైందోను? పిల్లాడు ఏం చేస్తారే మరి? బస్ స్టాండ్ ఫెర్టిలైజర్ షాప్ ఉన్నది. సొంతమేనా మరి? సొంతమే. ఇంకా నడుతుందా మరి? జోరుదారు నడుతుంది. ఎన్ని పెట్టి? 5 సంవత్సరాలే. 5 సంవత్సరాలు అవుతుందా? బాగానే పరిశ్రమలు కావచ్చు. ఉన్నోడే ఉన్నోడేనా? నెంబర్ మా బామ్మారికి డోకలేదు లేదా? నెంబర్ ఈ కుటుంబంలో ఎంతమంది? కొడుకులు ఎందరు, బిడ్డలు ఎందరు? ఎవరు లేరు, నేను నా బిడ్డ. నా బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే నా భార్య చచ్చిపోయింది. పూలలో పెట్టి సాగిన నా బిడ్డని. మంచి సంబంధం అంటే రమ్మన్న, ఇంతే కదా. కుటుంబం లేదు, మా బిడ్డ అని తప్ప నాకు ఎవరు లేదు. అమ్మాయిని తీసుకురా పేరు మరిగా. బిడ్డ చెల్లెని రమ్మన్న. తీసుకుంటున్నా. లుకే ఇది ఓ వెన్న పూస అలకే ఆపే మనస గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తానే ఒళ్ళో వాలేదాకా ఊరుకోదు. బిడ్డ అన్నకి అన్నకి అందరికి అలాగే బిడ్డ. ఓ బిడ్డ అక్కడ కూర్చో కూర్చో బిడ్డ కూర్చో, మనోళ్ళేనే కూర్చో. పిల్ల మంచిగా ఉంది. మా బిడ్డని ఏమైనా అడిగంటే అడగచ్చు, మాట్లాడు. బిడ్డని ఏమైనా అడుగుతారా? మనం మాట్లాడుతుంటే మాట్లాడు. ఏం పేరు? నా పేరు సృజన. తిన్నావారా సుజన? తిన్నా. నీ పేరేం పేరు? నరేష్ నా పేరు. ఎంత చదువుకున్నావు? నేను PhD కంప్లీట్ చేసిన. నువ్వు 10 కూడా పాస్ కాలేవా? నేను తర్వాత పాసు. పిల్ల నచ్చుకున్నారా? ఇక ఊకేందుకు ముసలి బుద్ధిరాట. ఇక ఆయన ఏదో మర్చిపోతా చూసి చెడి అయితే బామ్మాది ఇప్పుడే చూసుకో పిల్లలు మంచిగా. మళ్ళా ఇంటికేనాక వంటలు తింటే చెప్తాను మా చెప్పుకున్నా. మనిషిని కానే నచ్చింది అవి మరి? నచ్చింది కానీ నచ్చకుండా నీకు వాళ్ళు ఇప్పుడు నీ దెబ్బ కింద పొట్ట గట్టం కదా బావా. మందిరం అందిస్తావు అట్లా. మా తమ్ముడు నచ్చిందా పిల్ల? మీకు నచ్చింది. పిల్లగా నచ్చుకున్నాడు మరి. పెట్టుబడి సంగతి ఏంది మరి? ఇక నీకు తెలియదు ఏముంది బిడ్డ, ఎంత ఉంటంత అలాగే. ఎంత ఉన్నది మరి? ఎంతుందంటే ఇల్లు ఉన్నది, ఇల్లు వాళ్ళకే. వైశాఖ గారు మూల దగ్గర ఎకరం ఉన్నది వాళ్ళకే. ఇదొక 50 లక్షలు, అదొక 1 కోటి, 1.5 కోటి. తల్లి లేని పిల్ల గారాభంగా పెంచిన. మీరు ఎట్లా చూసుకుంటారో ఉన్న అనిపిస్తుంది అల్లునికి. తెలిసే ప్రశ్న అయితే ఇక్కడ రాసియాను ఏమన్నా రాసియాను ఇప్పుడే
మరి ఇంకేందా ఫస్ట్ రాసిరు పెళ్లికి ముందే, మళ్ళీ ఇక తర్వాత ఏంది పెళ్లి ఎట్లా ఇచ్చేదే కదా. మన సభ్యులు దానికి చూసుకుంటే ఓడితే ఎవరు అత్తలేకపోయా మరి ఏంటి ఇచ్చేద్దాం. అదే నాకు ఇష్టమే ఇక రాసిస్తా, ఇప్పుడే రాసిస్తా. ఇచ్చుడే ఇక ఇస్తానప్పుడు తప్పుతుంది, ఇప్పుడే ఇచ్చుడు, ఎప్పుడైనా ఇచ్చేదేనే ఇచ్చేదే. రేపు ఆ పేపర్ రాసిద్దాం. ఆడబిడ్డ కట్నం మరి 1,00,000 రూపాయలు. బిడ్డ నువ్వు ఒకటి కాదు, నా బిడ్డ ఒకటి కాదు, నీకు తులం బంగారం పెడతారా? భవిష్యత్తుకి లుకే ఇది ఓ వెన్న పూస అలకే ఆపే మనస ఇయలలాగత్తు ఆ పూల చెట్టు ఇవి చల్లబడవే అంటున్నాయి ఏం జరగాలంట. నరేష్ బిడ్డ తల్లి లేని పిల్ల, జర మంచిగా చూసుకోవాలి, మంచి చెప్పినట్టు దెబ్బలు తినకు. అయ్యా తల్లి లేని పిల్ల మంచిగా చూసుకుంటాం మీద బిడ్డ మంచిగా చెప్పిన పని చేసా. బాధపడకు. పూసే కోయిల స్వయంగా వాలే వాకిత వరంగా. అల్లు షాప్ ఇన్నే ఉంటాయి, పోయేద్దామా? పోయేద్దాం పా. గిరి దాకా వచ్చినాం, ఇక కలిసేద్దాంపా. అందరికి ఇక్కడ ఒక్కటి కూడా మొత్తం సీజన్ పెట్టలేవు. మొదట పెళ్ళాను ఇప్పుడేమో ఆలోచన అందుతురు. చదువు చదువు అవి కుర్చీలో కూర్చున్నాం, కుర్చీలో కూర్చున్నాం లేవు. ఏ షాప్ లేదా అల్లుడు? షాప్ లేదా? పని చేస్తాడు గుమస్తా. ఇల్లు ముంచినవా? చెప్తాది చెప్పువారా? నాకేం తెలిసే ఆయన అన్నాడు షాపు.